హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి నా ప్రశాంతమైనటువంటి యోగా రొటీన్, అలాగే ఫేస్ గ్లో కోసము హెల్త్ డ్రింక్, అలాగే స్పెషల్ స్కిన్ కేర్ ఐస్ క్యూబ్స్ చూపించబోతూ ఉన్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్లోకి వేడివేడి దోశ, నోరూరించి రాయలసీమ ఫేమస్ చట్నీ కాంబినేషను, ఇంకా ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రము, స్పెషల్గా గుడి దర్శనము, చివరిగా మా అమ్మ వాళ్ళ ఊర్లో జరిగినటువంటి ధ్వజ ప్రతిష్ట వేడుకలు, ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియో చూసేయండి, చాలా బాగుంది అన్నమాట. అలాగే నిన్నటి వీడియోలో మేము విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి వెళ్ళాం కదండి. ప్రయాణము ఎట్లా మొదలు పెట్టాము, ఘాట్ సెక్షను, అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర చీర మనం అమ్మవారికి పెట్టాలి అంటే ఎంత ఖరీదు ఉండాలి, ఏంటి, అన్ని విషయాలు కూడా చెప్పానన్నమాట. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూసేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మెచ్చుకున్నారండి. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలండి. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే ఉదయాన్నే లేచానండి. మామూలుగా ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ నెల అంతా ఏంటంటే బయట కూర్చుంటే మంచి గాలి వచ్చినట్టే ఉంటుంది. ఇంట్లోకి వచ్చి వాకిళ్ళు బంధించుకునేసరికి వెచ్చగా, వేడిగా, చాలా ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు ఉదయాన్నే ఎండబెడుతుందండి. సరే, ఇంకా మా వారు మామూలుగా బాపట్లలో ట్రైనింగ్కి వెళ్ళారు కదా, క్యారియర్ కట్టే పని లేదని చెప్పేసి, అందులో నాకు యోగా క్లాస్ వచ్చేసి 8కేనండి. కొంచెం ఒక 2 గంటల ముందు లేచామనుకో పనులు ఫాస్ట్గా అయిపోతాయి. మా ఇంట్లో పెద్దగా ఎక్కువ మందిని కూడా లేం కదండి, కొంచెం మందిమే, నేను, అత్తయ్య, మా మరిది, మా మున్ని, ఆ తర్వాత సాకలమ్మ అంటే, అంతే కదండి. ఓ 10-15 మంది ఉంటే 5 గంటలకే లేచి చెయ్యాలి అనేది కొంచెం దిగులు అనమాట. అలా కాకుండా ఈ నడుమైతే 6 గంటలకు అలా లేస్తూ ఉన్నానండి. ఇంకా ఈరోజు మాత్రం దోశ పోయాలి. అందులో దోశ పిండి పులవకుండా ఉండాలి అంటే ఎక్కువ శాతం నేనైతే తమలపాకు వేస్తూ ఉంటాను. సరే, ఇంకా అన్నీ తీసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పూజ చేసుకుంటే సరిపోతుంది కదా. అందులో యోగా క్లాసులు ఎక్కువ శాతము మీకు అందరికీ తెలుసు కదండి, వసంత యోగాని దేవుడివి అట్లాగా సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ మంచిగా పెడతారనమాట. సరే, మనం స్నానం చేసి యోగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ నడుమ ఉదయాన్నే స్నానం చేస్తూ ఉన్నాను. సో పూజ అయితే అయిపోయింది. తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి వచ్చానండి. చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ మాత్రము. ఇంకా యోగా పైన చేసుకుంటున్నానండి. ఈ నడుమ గాలి పెడుతుంది, ఎండ పెడుతుంది, రెండు తగిలితే బాగానే ఉంటుంది కదా. మెయిన్గా కొంచెం సేపు అయినా ఎండకు ఉంటే మంచిది అని చెప్పేసి ఇలాగా యోగా చేసుకుంటూ ఉన్నాను. మనకు యోగా చేయటం వల్ల మెయిన్గా ఏంటంటే శరీరానికి బలం అండి. మామూలుగా ఇప్పుడు నాకు 47 అట్లున్నాయి కదా, ఒక 55 అట్లా అయినప్పుడు మనము కండరాలు వంచాలంటే వంచలేమండి. అట్లా కాకుండా ముందు నుంచే మనం కొంచెం యోగా చేసుకుంటూ ఉన్నామనుకో ఎక్కడికక్కడ పార్ట్స్ ఇలాగా వంగుతాయి అన్నమాట. ఎంత చేత కాకపోయినా కనీసం సూర్య నమస్కారాలు చేసుకున్నా కూడా మంచిదేనండి. ఇలా యోగా చేయటం వల్ల మనకి ఏంటంటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పడుతుందండి, అది చాలండి. అలాగే రోజంతా నీరసం లేకుండా చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉంటామండి. ఒకసారి మీరు కూడా ఇలాగ యోగా చేయండి. నేనైతే వసంత మేడం దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. చాలా రోజులైందండి జాయిన్ అయ్యి. అప్పుడప్పుడు డుమ్మాలు కొడుతూ ఉంటానన్నమాట. ఈ నడుమ కంటిన్యూస్గా వెళ్తూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత ఈ జ్యూసర్ తెచ్చుకున్న నుంచి కొంచెం జ్యూసులు చేసుకోవడం ఎక్కువైందనమాట. అత్తయ్య కూడా కొంచెం నీరసంగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇంకా యోగా అయిపోయిన తర్వాతనే ఇలాగ జ్యూస్ చేసుకొని తాగుతూ ఉన్నాను. ఇంకా కాఫీ అంటే అసలు తాగట్లేదండి. ఉదయాన్నే కొంచెం వేయించుకున్నటువంటి జీలకర్ర పొడి, తేనె వేసేసి గోరువెచ్చని నీళ్ళు తాగేస్తాను. ఆ తర్వాత యోగా చేసుకుంటాను. ఆ తర్వాత ఇలాగా బీట్రూట్ రసం చేసుకుంటానండి. బీట్రూట్ ఇలా కట్ చేసి అందులో వేసేసి ఇందులో కొంచెం నిమ్మరసము, అలాగే కొంచెం తేనె వేసేసుకొని ఇలాగ కలుపుకొని తాగితే చాలా మంచిదన్నమాట. తాగటం వల్ల మనకేంటంటే రక్తం కానీ, అలాగే ఇన్స్టెంట్గా ఎనర్జీ అయితేనేమి, ఫేస్ గ్లో అయితేనేమి, బాడీ డిటాక్స్ అయితేనేమి, జీర్ణక్రియకి అయితేనేమి, రోగ నిరోధక శక్తికి అయితేనేమి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్క 10 రోజులు తాగండి, నిజంగా రిజల్ట్ మీరే చూస్తారండి, అంత మంచిదన్నమాట. ఇంకా బీట్రూట్ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా నేనైతే చేతికి అవుతుంది కదా, ఇట్లాగ పెదుళ్ళకి అనుకుంటూ ఉంటాను. మీరు కూడా ఇంతేనా? ఇంకా ఆ తర్వాత స్కిన్ కేర్ ఐస్ క్యూబ్స్ అని చెప్పాను కదండి, అది ఏం లేదండి, ఆలూని పీల్ తీసేసి ఇలా కట్ చేసి ఇలాగ జ్యూసర్లో వేశాను. జ్యూసరే ఉండాల్సిన అవసరం లేదండి, మిక్సీలో కూడా ఆడించుకోవచ్చు. సో ఇదేంటంటే నీళ్ళు వేయకుండా
ఫ్రెష్గా జ్యూస్ వస్తుంది. అందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి, అంతేనండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇట్లాగా ఆ రసంలో ఏం చేశానంటే కొంచెం కొబ్బరి నూనె వేసేసి బాగా కలిపి ఇలాగా మామూలుగా చాక్లెట్ మౌల్డ్స్ ఉంటాయి చూడండి, అట్లాంటి వాటిలో వేసేసాను. ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు పెట్టామనుకో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రుద్దుకోవచ్చు. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత టిఫిన్ టైం అవుతుంది అని చెప్పేసి కొన్ని పల్లీలు అయితే ఈ విధంగా వేయించుకుంటూ ఉన్నాను. అలాగే ఆయిల్ అయిపోయిందండి, ఆయిల్ కూడా ఇందులో పోసేసాను. వీటి మూతలు ఏంటంటే మనకు తొందరగా లూజ్ అవుతాయండి, చాలామందికి ఇది ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఏం చేశానంటే రబ్బర్ ఇలాగా చుట్టానమాట. అలాగ చుట్టి ఇలాగ ఫిట్ చేయటం వల్ల మనకు చక్కగా ఆయిల్ అనేది పడుతుంది. అలాగే లీకేజ్ అనేది ప్రాబ్లం ఉండదండి. చూసారా, చక్కగా ఆయిల్ వేసేసాను. మనకు ఎక్కువ శాతం మేము శనివారము పులగం చేసుకుంటే ఈ చట్నీ చేసుకుంటాము, ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్న ఈ చట్నీ చేసుకుంటాము, దోశలలో కూడా ఈ చట్నీ ఎక్కువ శాతం చేసుకుంటాము. మా రాయలసీమ ఫేమస్ చట్నీ పల్లీల చట్నీ అంటారనమాట. ఇందులో ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసాను. ఆ తర్వాత అందులో మెయిన్గా టమాటా పండ్లు, వంకాయ వేసానండి. ఇంకా ఇలాగా బాగా మగ్గపెట్టుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు ఇలాగ వేసేసి కొంచెం కరివేపాకు వేసినా సరిపోతుంది. బాగా మగ్గపెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత దోశలోకి పైకి ఎర్రకారం పట్టించుకుంటారు కదా, అలా కాకుండా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, కొంచెం చక్కెర, ఉప్పు వేసేసి ఇలాగ పచ్చికారం పట్టేశాను. అంత లోపల ఈ కారం బాగా మగ్గిపోయింది. అందులో పల్లీలు కూడా వేయించుకున్నాం కదా, అందులోనే కొంచెం బెల్లం వేసేసి మిక్సీ పట్టి ఇందులో ఈ పొడి కూడా వేసేసి చక్కగా పచ్చిమిరపకాయల చట్నీ తయారు చేసుకున్నాము. మనం ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకుంటే రోట్లో దంచిన లాగానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చట్నీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అంతమందికి ఇష్టం అనమాట. ఇంకా దోశ అంటే ప్రతి ఒక్కరికి కొలతలు తెలుసు కాబట్టి చెప్పనవసరం లేదు. దోశలన్నీ పోసేసాను, అత్తయ్యకి పెట్టించాను. కానీ అత్తయ్య ప్రతి వాటిలో నెయ్యి వేసుకుంది తినదండి, ప్రతి దాంట్లో నెయ్యి వేసుకుంటుంది, తింటుంది అనమాట. ఆమెకు అంత ఇంట్రెస్ట్ మా అత్తయ్యకి. ఇంకా ఆ తర్వాత దోశలో పచ్చికారం వేసుకుందామని చెప్పేసి అత్తయ్యకి మాత్రం ఒకటి నెయ్యి దోశ, ఒకటి మామూలు దోశ ఇచ్చేసాను. ఇంకా నేను మాత్రం పచ్చికారం పట్టించుకుంటున్నానండి. అత్తయ్య వాళ్ళు పచ్చికారం అలాగా ఏవి పట్టిస్తే అసలు తినరనమాట. ఇంకా ఆ తర్వాత నిన్నటి వీడియోలో చెప్పాను చూడండి, త్రిబుల్ ఇడ్లీ అని. అందులో ఇడ్లీ పొడి 50 రూపాయలది కొనుక్కొచ్చుకున్నాను. ఈ దోశ మీద ఆ పొడి చల్లింటే ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా చాలా బాగుందండి. సో ఇలా పచ్చికారము, ఇడ్లీ పొడి, ఒకవేళ మీ దగ్గర లేకపోతే పప్పుల పొడి అయినా పట్టించుకోండి, సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అదుర్సండి. ఏదైనా కూడా దోశ, పెసరట్టైనా మామూలు దోశ అయినా కొంచెం నెయ్యి వేసుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో అందరం టిఫిన్ చేసేసాము. ఇంకా ఆ తర్వాత ఈ క్యూబ్స్ అని చెప్పాను కదా, ఈ ఆలు రసంతో చేసినది, ఇది ఎందుకు ఎర్రగా ఉందంటే ఫస్ట్ బీట్రూట్ పట్టాను కదండి, సో అది క్లీన్ చేయకుండా నేను ఆలు వేసాను కాబట్టి ఈ కలర్లో ఉంది. మీరు స్వచ్ఛంగా ఆలు రసంతో చేసుకుంటే వైట్గానే ఉంటాయండి. అది కొంచెం ఫేస్కి అంతా ఇలాగా పట్టించుకొని బాగా రుద్దుకోవాలండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనె వేసాం కాబట్టి అస్సలు మనకి ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా. మెయిన్గా ఇట్లా రసంలో, టమాటా రసంలో అయినా కొబ్బరి నూనె వేసుకోవచ్చు, ఇట్లాగా ఆలు అయినా దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఇట్లా పట్టించుకోవటం వల్ల డ్రై స్కిన్ వాళ్ళకు ఉంటుంది చూడండి, వాళ్ళకు మంచి తేమలాగా, అంటే చర్మం సాఫ్ట్గా స్మూత్గా తయారవుతుందండి, అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫేస్ నీట్గా కడుక్కొని వచ్చాను చూడండి, ఎమ్మడి మీకు తేడా తెలుస్తుంది చూడండి. మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఒక 2 రోజులు 3 రోజుల ముందు ఇలాగా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ఇంకా మనం ఎప్పుడైనా కూడా ఫేస్ను, అంటే 45 సంవత్సరాలు మనకున్నా కూడా ఇంకా యంగ్గా కనపడాలన్నా, 60 ఏళ్ళ వాళ్ళు 45 సంవత్సరాల లెక్క కనబడాలన్నా ఫేస్ని ఎప్పుడు ఇలాగా ట్యాప్ చేస్తూ ఉండాలండి. ఫేస్ అంతా కడుక్కున్న తర్వాత ఇట్లాగా చూపిస్తూ ఉన్నాను చూడండి, అలాగా చేయాలన్నమాట. సో నాకు తెలిసినే చెప్తున్నానండి. మొన్న ఒక వీడియోలో ఎవరో కామెంట్ పెట్టారండి, ఏంటండి పెళ్ళిడు పిల్లలు వచ్చారు మీరు ఇలాంటి టిప్స్ చెప్తారు అంటే, నాకు ఆశ్చర్యం అనిపించిందండి. మనది ఒక యూట్యూబ్, సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఏ విధంగా పాటిస్తున్నానని చెప్పి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి ఫ్రెండ్ అనుష అనమాట, మా అమ్మాయికి ఈ విధంగా విటమిన్ సప్లిమెంట్స్, ఫిట్బిట్ ఎయిర్ వాచ్, చాక్లెట్స్ ఇలాగా పంపించింది. సో చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే అమెరికా చాక్లెట్లు కొన్ని బాగుంటాయండి, అవి పల్లీలు అన్నీ కచ్చపచ్చగా ఉంటాయి చూడండి, ఆ చాక్లెట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో ఈ వాచ్కి ఇది ఛార్జర్ అండి. ఇంకా ఈరోజు స్పెషల్గా ఆరుద్ర నక్షత్రము, అందులో నిజంగా ఈ నడుమ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎక్కువ మంది చాలా బాగా ఏ రోజు ప్రత్యేకత అనేది ఎక్కువగా చెప్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ వల్ల చెడు ఉంది, మంచి ఉందండి.
ఇలాగ మనం తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అసలు గుడిలో ఎవ్వరు ఉండరని పోయాం, కానీ ఎంతమంది వచ్చారంటే నిజంగా అక్కడ కూర్చోడానికి కూడా స్థలం లేదండి. యాక్చువల్గా మాకు ఎన్జిఓస్ కాలనీ రామాలయంలో చాలా పెద్దది, కానీ గుడి అంతా నిండిపోయారనమాట. మేము పోయేసరికి పూజ స్టార్ట్ అయిపోయిందండి. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అయితేనేమి, అలాగే పంచహారతి, భస్మహారతి, నక్షత్ర హారతి, అలాగే బిల్వార్చన ఇలాగా చేశారనమాట. చాలా సంతోషం అనిపించింది. మెయిన్గా ఏంటంటే అయ్య కూడా చాలా హుషారండి. మనము కార్తీక మాసంలో మామూలుగా నెలపన్న అభిషేకానికి అలాగా అమౌంట్ కడతాం కదా, ఇంకా గుడిలోకి వెళ్ళంగానే మన గోత్రనామాలు చెప్పాల్సిన అవసరం లేదండి, అయ్య వెంటనే చదివేస్తారనమాట. సో ఒకరోజు నేను స్టన్ అయ్యాను, ఏంటబ్బా వెళ్ళంగానే అయ్య చదువుతున్నారంటే, అమ్మ మేము రోజు చదువుతూ ఉన్నాం కదా, మాకు కంఠస్థం అని చెప్పారనమాట. సో ఇలాగ మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగింది. అనుకోకుండా వెళ్ళానండి. యాక్చువల్గా మేము వేరే ఊరికి వెళ్ళాలని అనుకున్నాను. సరిత ఉండి అక్క గుడికి వస్తావా, ఈరోజు ప్రత్యేకత ఉందంటే అప్పుడు నేను అనుకున్నానండి. ఉదయం ఊకే మామూలుగా పూజ చేసుకున్నాను, కానీ ఇలా ఆరుద్ర నక్షత్రం ఉంది, ఇలాగ గుడికి వెళ్ళాలి అనేది ఊకే రోజు చూస్తూ ఉన్నా, ఈ రోజే అనేది కన్ఫర్మ్గా అనుకోలేదండి. ఇంకా సరిత చెప్పేసరికి వెళ్ళాను. సడన్గా అక్కడ ఆ పూజలు చూసి మనసంతా హాయిగా అనిపించింది. మన సబ్స్క్రైబర్స్ అంతా కలిశారు. సో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ప్రతి సోమవారం కూడా హారతులు ఇలాగనే ఇస్తారు కాబట్టి కాలనీ వాళ్ళందరూ చక్కగా వచ్చి ఈ విధంగా బాగా సహకరిస్తే అయ్యగారు కూడా ఇంకా పూజలు మంచిగా చేయాలి అని అట్లాగా అనుకుంటారనమాట. ఏదైనా అంతే కదండి, మనం సహకరిస్తూ ఉంటేనే, వస్తూ ఉంటేనే అయ్యగారికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకా వెరైటీగా పూజలు చేయించాలి అనేది అట్లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు కూర్చున్నానండి. కాలనీ వాళ్ళు కదా, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మా పక్కన లతక్క వాళ్ళు కూతురు, మనవడు అందరూ వచ్చారనమాట. సో కాసేపు సంతోషంగా మాట్లాడాను. ఇంకా మా సబ్స్క్రైబర్స్ అండి, ఈ బుట్ట చూసారా అసలు, నేను ఏమనుకున్నానంటే ఈ 2000 3000 ఏమో అవుతుందేమో అని అనుకున్నానండి. కానీ ఆ బుట్ట నేపాల్లో అక్క వాళ్ళు తెచ్చారంట, 150 రూపాయలు 200లోనండి. సో ఇట్లాంటి బుట్టాలు మనం ప్రజెంటేషన్గా ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. స్వామి అనుకోకుండా వచ్చాను, అంతా మంచి జరగాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరిలో మేము ఉండాలి అని చెప్పేసి అలాగా మొక్కున్నాను. ఎందుకో మనసంతా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇట్లాగా హారతులు అనేది ఎక్కువగా ఈ గుడిలో ఎప్పుడు ఇయ్యంగా నేను చూడలేదు. ఇన్నేళ్ళకి ఇంత డెవలప్ అయ్యి మంచిగా ఇట్లాగా చేస్తూ ఉన్నారంటే చాలా సంతోషము. కార్తీక మాసంలో రామాలయంలో అమ్మయ్య అయ్య ఇద్దరు కూడా చాలా బాగా చేస్తారండి. ఇంకా ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఊర్లో ధ్వజ ప్రతిష్ఠ అని చెప్పేసి నేను, అత్తయ్య వాళ్ళ చెల్లెలు చిన్నత్తయ్య మీరు చూసే ఉంటారు కదండి, మా బాలమ్మత్త అందరం బయలుదేరామన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఇంకా పుట్టింటికి వెళ్తూ ఉన్నామంటే చాలా ఉత్సాహం కదండి. అత్తయ్య కూడా ఈసారి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసింది. అయితే చాలా ఏళ్ళ తర్వాత అండి, ఇంతకుముందుకు ఒకసారి చేశారు ఆంజనేయ స్వామికి ధ్వజ ప్రతిష్ఠ. ఈసారి మాత్రము చాలా గుడులకు, అంటే మొత్తము 5 ధ్వజస్తంభాలను నిలబెడుతూ ఉన్నారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు కదండి, కాబట్టి ఈ చిన్న ఇంట్లో ఉన్నారనమాట. అప్పట్లో ఎద్దులు ఆవులు పెరిగినటువంటి ఇండ్లండి. సో ఆ ఇంట్లోనే అందరు ఉన్నారు. నేను వెళ్ళేసరికి మా వదిన ఇంకా స్వామివారికి ప్రసాదం పెట్టేసి హారతి ఇస్తూ ఉంది. నేను కూడా కాళ్ళు కడుక్కొని స్వామివారికి దండం పెట్టుకున్నానండి. ఇంకా రా వదిన, మంది ఎక్కువైతారు, పోదామని చెప్పేసి ఇక్కడ మా ఇంటికి దగ్గరలో తాతయ్య స్వామి గుడి ఉందండి. ఇక్కడ పక్కన శివాలయం ఉందన్నమాట. పురాతనమైనటువంటి శివాలయం అండి. ఈ శివాలయం కూడా మనకు పడమటి ఫేస్ అనమాట. సో ఎక్కువ శాతం తూర్పు ఫేసు ఉన్నటువంటి శివాలయాలే ఉంటాయి, కానీ పడమటి ఫేసు ఉన్నటువంటి శివాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఆ స్వామివారికి మనం దర్శనం చేసుకుంటే కూడా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఊరి దగ్గర నుంచే నేను నంద్యాల నుంచే టెంకాయలు, ఆకులు, వక్కలు, మా మరిది గారు లిల్లీ పూల దండలు 5 ధ్వజస్తంభాలు అని చెప్పేసి 5 లిల్లీ పూల దండలు తీసుకొని వచ్చారు. సో అన్ని దేవుళ్ళ దగ్గర ఇలాగా మంచిగా కుంకుమ, పసుపు, పూలు పెట్టేసి ఆ తర్వాత ఇలాగ కాయ కొడుతూ ఉన్నామండి. సో ఏదైనా కూడా మన ఊర్లో ఇలాగ జరుగుతూ ఉందంటే చాలా సంతోషం కదండి. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాను. అక్క వాళ్ళైతే రాలేదండి, కొంచెం పని పడి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళారనమాట. ఇంకా మా చెల్లి కూడా గురు రాలేదండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక అక్కనైతే ఉండూరులోనే ఇచ్చుకున్నాం అనమాట. సో ఇంకా ఆ తర్వాత చెన్నకేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామండి. అందరం కలిసి ఉంటే బాగుండు, కానీ నేను ఒక్కదాన్ని అయ్యానమాట. ఇంకా చెన్నకేశ్వర స్వామి దగ్గర చక్కగా
పూజ అయిపోయింది. ఆ తర్వాత కాయ కొట్టేసాము, స్వామివారికి దండం పెట్టుకున్నాము. పక్కన రాముల వారు కూడా ఉన్నారండి. ఇక్కడ మాత్రము దగ్గరలో చాలా గుడులు ఉన్నాయండి. అందులో అప్పట్లో ఏంటంటే కానీ ధ్వజస్తంభము అంటే చెక్కతో తయారు చేసినవి ఉండేటివి అనమాట. అవి కొంచెం తుప్పు పట్టినాయి, ఊరికి అరిష్టం అని చెప్పేసి కొంతమంది మొక్కుబడి ఉన్న వాళ్ళు ఒక్కరే ధ్వజస్తంభం ఇచ్చారు. అట్లాగా 2-3 ఇచ్చినట్టున్నారు. ఊరి తరపున మిగతా ధ్వజస్తంభాలు ఇలాగ రెడీ చేశారండి. అప్పట్లో అయితే మామూలుగా మనుషులు ఎత్తేవాళ్ళు. ఇప్పుడు ఏముందండి, హ్యాపీగా క్రేన్లు వచ్చాయి, చక్కగా పనులన్నీ సాగిపోయినాయి. ఇంకా ముందు రోజు పూజలు మాత్రము అంటే ధ్వజస్తంభం ఎత్తాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వడ్లతో ధ్వజస్తంభం అంతా నింపేస్తారనమాట. మనకు మామూలుగా ఏ పూజ చేయాలన్నా కలశ స్థాపన, నవగ్రహాలు ఇట్లాగా ఉంటాయి కదా, అవంతా ముందు రోజే పూజలు అయితే చేసేసారు. ఆ తర్వాత మరుసటి రోజు ప్రతిష్ఠ జరుగుతుందండి. మనం ఎప్పుడైనా కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ధ్వజస్తంభానికి ముక్కొని ఆ తర్వాత స్వామివారిని, మూల విరాట్ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటాం కదండి. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ బియ్యం పాసం పెట్టారనమాట. అందరికీ పెడుతూ ఉన్నాను. అత్తయ్య అసలు రాలేననే చెప్పి ఇక్కడే కూర్చొనిందండి. ఇంకా ఊర్లో కదా అంతా నడవాలన్నా కష్టం అనమాట. ఇంకా నేను కొన్ని గుడిలకు వెళ్ళాలండి. సరే మధ్యాహ్నం భోజనం టైం అయిందని చెప్పేసి అందులో మా వదిన వంట చేయాలని చెప్పి ఇంటికి వచ్చేసామండి. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ అనమాట, అందరు మాట్లాడుతూ ఉన్నాము. అత్తయ్య ఉండి ఇల్లు ఎంతవరకు వచ్చిందో చూద్దాంపా విజయ అని చెప్పి వచ్చింది. కానీ అక్కడ మెట్లు చూసి అమ్మ నా వల్ల కాదు తల్లి, నేను ఎక్కని తల్లి అని అంటూ ఉందన్నమాట. సో అత్తయ్య ఏదైనా చూడాలి, చెయ్యాలి అన్న కోరిక ఆమెలో సంకల్పం ఉందండి. ప్రతిదీ అట్లా ఉంటేనే మేలండి. రేపు అనేది ఒక కొత్తదనంగా ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి రాగానే అయ్యో గ్రానైట్ మామూలుగా ఎప్పుడైనా కూడా మనము చౌకట్టుకి లోపలికే ఉండాలండి. అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే కిటికీలలో చౌకట్టు అంతా పెట్టిన తర్వాత సైడ్లకు గ్రానైట్ వేయించారనమాట. ఇలాగ ఎందుకు వేయించారు, మెయిన్గా మనం గ్రానైట్ వేయించుకున్న తర్వాతనే మనము కిటికీలకు కానీ చౌకట్టు అంతా పెట్టించుకోవాలి, అప్పుడు చెదలు రాదు అంటుంటే ఏమో మేడం ఇంకా వేసేసారు అన్నయ్య వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ కార్పెంటర్ తమ్ముడు చెప్తూ ఉన్నారండి. ఇంకా లోపలికి వెళ్ళాను. కబోర్డ్స్ అయితే మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడండి మా అల్లుడు మంచిగానే. ఇంకా దేవుని గది అయితే కొంచెం చిన్నగానే వచ్చింది అనమాట. అప్పట్లో ఇల్లు చాలా పెద్దగా ఉండింది. చుట్టూరు అంతా కాంపౌండ్ పోయి కుని పోయి ఇట్లాగా అన్నీ పోయేసరికి ఇల్లు చిన్నగా అయిందనమాట. సరే ఇంకా ఇప్పట్లో వర్కర్లు అయితే పలకరు చాలా ఈ ఇళ్ళని మా వదిన కూడా అంటూ ఉందండి. చిన్న సెలక్షన్ అంతా చిన్న సెలక్షన్ అయితే వాళ్ళు ఉందత్త, నేను సరితత్త వాళ్ళ మరిది వాళ్ళ భూపాలన్న వాళ్ళ దాంట్లో. అవునా, నాకు ఐడియా లేదు. కలర్ కబోర్డ్స్ చిన్న సెలక్షనే, కబోర్డ్స్ అంతా తెలీదు. కలర్ లైట్ కలర్ అని చెప్పినాడు. సో ఇంకా నెక్స్ట్ అంటే శ్రావణ మాసంలో గృహప్రవేశం చేయాలని అనుకుంటున్నారు. ఏ డేట్ అనేది ఫిక్స్ చేసుకోలేదు. ఇంకా మమ్మల్ని అయితే అడిగారు. సరే పౌర్ణమి వరలక్ష్మి వ్రతం అయితే బాగుంటుంది కదా అని అట్లా అనుకుంటూ ఉన్నాము. కానీ ఆ రోజు మంది వస్తారా లేదా అంటే వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసుకుంటారు కదండి. కాబట్టి ఇంకా ఏ డేట్ ఫిక్స్ చేస్తారో అయితే తెలియదు అనమాట. మోస్ట్లీ వరలక్ష్మి వ్రతం కాకుండా ఇంకొక డేటు చెప్పొచ్చండి. ఇంకా అందరం అప్పుడు కలిసి వచ్చలే అని చెప్పేసి ఒక్కసారిగా అలాగే ఇంట్లో చూసేసి వద్దాము. ఇంకేమైనా చెప్పేటివి ఉంటే మనకు తోచినవి కొన్ని చెప్తాం కదా అని చెప్పేసి మా అన్న కొడుకు రాత్త చూద్దురాత్త అని చెప్తూ ఉన్నాడు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్తూ ఉన్నామండి. పైన మామూలుగా కింద మాత్రం రాయి కటకంతో గోడ పైకి లేచింది, కానీ పైన మాత్రం ఇటుకలతో కట్టారు కాబట్టి చక్కగా కబోర్డ్స్ అనేది చాలా నీట్గా సెట్ అయ్యాయండి. మనం ఎప్పుడైనా కూడా రాయి కటకంలో ఏంటంటే గూళ్ళు అనేది లోపలికి పోతాయి, కబోర్డ్స్ అనేది ముందుకు వస్తాయి. సో ఇలాగా మనం ఇటుకలతో కట్టించి ఇల్లు కట్టించామనుకో మనకు కబోర్డ్స్ కొంచెం ముందుకు వస్తే కానీ ఇది షో అనిపిస్తుందండి. ఇంకా ఆ తర్వాత ఈ ఇంటికి టైల్స్ మాత్రము మా బంధువుల దగ్గరే భూపాల్ దగ్గర తీసుకున్నామండి. ఒకసారి కూడా వీడియో షేర్ చేశాను అనమాట. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా పైకి వచ్చిన తర్వాత అలాగా ఒక్కసారి చూసామండి. అప్పుడు అంటుడు మిద్దెలు అన్నీ అతుక్కొని ఉండేవి. ఇప్పుడు అంతా విడిపోయి ఉన్నాము. ఒక్క మిద్దె ఎక్కితే చివరి వరకు అలాగా నడుచుకుంటూ అక్కడ దిగే వాళ్ళమండి. అలాగా జ్ఞాపకాలు చాలా మందికి ఉండొచ్చు. అంటుడు మిద్దెలు అంటే అతుక్కొని ఉండటం అని. ఇంకా ఆ తర్వాత మా చిన్నాన్న కూతురు వచ్చిందండి. మొన్ననే రీసెంట్గా నేను శ్రీమంతంది ఒక వీడియో పెట్టాను చూడండి. సో పెడితే ఇంకా అక్క నేను లాస్ట్కి పెద్దమ్మ అని పిలిచేంత వరకు నువ్వు వీడియో పెట్టవా అని అడిగితే అప్పటికప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టానండి. సో డెలివరీ అయిన తర్వాత ఈ బుజ్జి తల్లి ఇలాగా ఉందండి. ఎంత హుషారంటే పాప నిజంగా అసలు ఎత్తుకున్న తర్వాత ఇటు దిక్కులు అటు దిక్కులు చూడడమే సరిపోయింది. చేతులు పట్టుకుంటే మెడ ఇట్లా లేపుతుందండి. ఆ తర్వాత పాపని అంటూ ఉన్నాను, అమ్మమ్మ చక్కగా ఎక్సర్సైజులు చేపిస్తుందా లేదా అని అంటూ ఉన్నాను.
సో రీసెంట్గా పాప పుట్టిన తర్వాత మా చెల్లి ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసిందండి. సో కొన్ని మెమోరీస్ అంటే పాప లేచినది, బొక్క బాళ్ళ పడినది, పాపకి ఎలా స్నానం చేయించేది, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత మా అక్క వచ్చిందండి, మా పెద్దమ్మ కూతురు. అమ్మ అయితే అక్కడ ఉన్నంతసేపు లడ్డు తిను, కజ్జికాయలు తిను, భక్ష్యం తిని ఇట్లాగా అంటూనే ఉంది. ఇంకా మా వదిన మాత్రం వేడివేడిగా చేసి ఇచ్చిందండి, చక్కగా తినేసాము. నిజంగా వేడివేడి భక్ష్యం సూపర్గా ఉందండి. అందులో ముద్ద భక్ష్యము, దాని మీద కొబ్బరి తురుము ఇలాగా గసాలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అత్తయ్య మాత్రము మేము గుడికి వెళ్ళినప్పుడే తినేసారండి. నువ్వు తిని జయ అని అంటూ ఉంది. నెయ్యి కూడా అంటే మా బరగొట్లేదే కాబట్టి నెయ్యి అయితే ఎంత కమ్మటి వాసన అండి, అంత బాగుందండి. ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ టీవీ చాలా పెద్దగా ఉందని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య అంటే అక్క పేరు సరస్వతి, అక్క వాళ్ళ అత్తయ్య పేరు కూడా సరస్వతి అనమాట. సరస్వతి అత్త ఉండి టీవీలో మీవి రోజు చూస్తూ ఉంటాం విజయ, చాలా బాగుంటాయి అని చెప్తే ఒకసారి పెట్టురా అంటే మా అల్లుడు పెట్టాడండి. నిజంగా అంత పెద్ద స్క్రీన్ అంటే టీవీలో చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత అత్తయ్య, మామయ్య, ఇంకా మా అత్తయ్య అందరు కలిసి కొద్దిసేపు మాట్లాడి ఇక్కడ పెద్ద బాయ్ అని కొంచెం ఊరికి దూరంలో శివాలయం ఉండిందండి. సో ఈ శివాలయంకి రావడానికి కూడా ఆ రోజు విపరీతంగా గాలి ఉండిందనమాట. ఎట్లన్నా కానీ చిన్నప్పుడు వచ్చినాను, ఆ తర్వాత ఇంకా రాలేదు. పెళ్ళైన తర్వాత ఇన్నాళ్ళకి శివాలయంకి వస్తున్నాం అని చెప్పేసి గుడికి వచ్చామండి. మామూలుగా చిన్నప్పుడు కార్తీక మాసంలో గౌరమ్మ పూలని మీకు గుర్తుందో లేదో, మేము ఆ గౌరమ్మ పూల కోసము ఇక్కడి గుడికి వెళ్ళి వచ్చేవాళ్ళమండి. తీసుకొని మా అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఎప్పుడు బెదిరించేవారు, మీరు దూరం పోయి గౌరమ్మ పూల కోసం అట్లే పోతే గాన గుడ్లు బీకే వాళ్ళు వస్తారు, మిమ్మల్ని ఎత్తుకపోయేవాళ్ళు అని చెప్తే అట్లాగా భయపడే వాళ్ళమండి. ఇప్పుడు కొంచెం కూడా చూస్తే ఒక్కచోట కూడా గౌరమ్మ పూలు అనేది లేవు, అసలు ఎట్లా పోయినాయో చెట్లు అనిపిస్తుంది నాకు. వాటితో రాళ్ళ బిళ్ళలు చేసి శివుడి మీద పెట్టి అంత భక్తితో పూజ చేసుకునే వాళ్ళము. ఇంకా ఈ గుడి కూడా చుట్టూరు అంతా మా ఫ్రెండు వాళ్ళ డాడీ అండి, ఓరామిరెడ్డి చిన్నాయన అనమాట, కొంచెం బాగా కష్టపడారు చెట్లు వేసేసి ఆ చెట్లు బాగా పెద్దగా అయ్యేంత వరకు. చూడండి ధ్వజస్తంభం అనేది ఇట్లాగ పుచ్చు పట్టింది కాబట్టి ఈ గుడికి కూడా చక్కగా ధ్వజ ప్రతిష్ఠ చేశారనమాట. ఇంకా పొలంలో ఇలాగ మాకు తెలిసిన వాళ్ళు పొలం దున్నుతూ ఉన్నారు, ఆ ట్రాక్టర్ దున్నడము ఎందుకో ఒక మంచి ఫీలింగ్ అండి, మంచి వాతావరణము. ఎంతైనా కూడా పల్లెటూర్లలో ఒక గంట ఉంటే చాలండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా అట్లాగా నడుచుకుంటూ మా ఊర్లో వాళ్ళతో అందరితో పలకరించుకుంటూ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంకా మా పెద్దనాన్న మమ్మల్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే, జ్యూస్ తాగండిరా, దోసకాయలు తినండి, అది తినండి, ఇది తినండి అని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఫస్ట్ కూర్చో పెద్దనాన్న, మంచిగా మాట్లాడదామని చెప్పేసి కాసేపు మాట్లాడాము. ఇంకా మా పెద్దమ్మ, ఇంకా మీరంతా తినేసి వచ్చారు, ఏం వద్దంటున్నావు, కనీసము కుంకుమనే తీసుకుందిరా అని చెప్పేసి శారీ కొనుక్కోమని డబ్బులు ఇచ్చిందండి. సో ఏదైనా కూడా మనం అనుకుంటాం కానీ పెద్దవాళ్ళు ఉంటేనే ఆ ఇంటికి ఒక కళ అండి. ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చామండి. వదిన మీరు వస్తున్నారని చెప్పేసి నేను చీర కొనుక్కున్నాను అని చెప్పేసి చక్కగా చీర ఇచ్చేసింది. ఇంకా ఆ తర్వాత అందరం కలిసి ఫోటో దిగామండి. ఏదైనా కూడా కొన్ని మనం అనుకుంటాం కానీ ఎప్పుడు ఫోటోలు తీసుకుంటుంటారు అని, అవి కొన్ని జ్ఞాపకంగా మిగిలిపోతాయండి. ఓహో అప్పుడు ప్రతిష్టకు అత్తయ్య వాళ్ళు వచ్చిన్నారు కదా, మనం ఫోటోలు దిగాం కదా అని అట్లాగా అనుకుంటారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంకొక మామయ్య కూతుర్లు వచ్చారనమాట. ఇంకా అమ్మ అందరికీ కుంకుమ పసుపు ఇస్తూ ఉంది. చక్కగా అందరం లడ్డు కజ్జికాయలు, ఏ ఇంట్లో లడ్డు కజ్జికాయ కార్యాలు. ఇంకా ఆ తర్వాత మా చిన్నాన్న కొడుకు మా తమ్ముడు రాము వచ్చాడండి. కాసేపు సంతోషంగా హ్యాపీగా మాట్లాడుకున్నాము. ఇంకా ఆ తర్వాత మా చిన్న జేజి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ మా పిన్ని వాళ్ళు, వాళ్ళ కోడళ్ళు అందరు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అందులో ఊర్లో ఏంటంటే గాన మామూలుగా ఆడపడుచులు అందరినీ పిలిచారు కదండి, మరుసటి రోజు ఒడిబియ్యం పోసుకొని వెళ్ళమని ఖచ్చితంగా చెప్పారనమాట. కానీ మాకు త్వరలోనే గృహప్రవేశం ఉంది, అప్పుడు ఒడిబియ్యం పోసుకోవాలి, సంవత్సరానికి లోపల 2 సార్లు పోయారు కదండి అని చెప్పేసి నేను ముందే అమ్మ మేము ఉదయం వచ్చి రాత్రి ఇంటికి వెళ్తాము, అందులో అత్తయ్యని తీసుకొని వస్తున్నాను, పడుకోవటానికి కూడా కష్టము అని చెప్పేసి అమ్మతో చెప్పాను. కానీ వచ్చిన తర్వాత అమ్మ చాలాసార్లు భంగపోయిందండి. మరుసటి రోజు వెళ్ళమ్మా అంటే కాదులేమ్మ, ఎంత లేట్ అయినా ఇక్కడే ఉండి టిఫిన్ చేసేసి వెళ్తామని చెప్పాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చి తాతయ్య స్వామి దగ్గరికి వచ్చానండి. స్వామి మర్చిపోయాను తండ్రి, మేము చిన్నప్పుడు నీ దగ్గరికి ఎప్పుడు వచ్చేవాళ్ళం, ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా జ్వరం వచ్చినా అట్లాగా తాతయ్య స్వామికి తిరుగుతూ మాకు పోయేదండి. అట్లాగనమాట, అంత మహిమగల దేవుడు. ప్రతి సంవత్సరం ఆరాధన జరుగుతుంది. వర్షాలు పడకపోతే ఆరాధన చేస్తే వెంటనే వర్షాలు వస్తాయండి. అట్లాగనమాట స్వామిని మొక్కుకొని, ఇక్కడైతే భగవద్గీత అట్లా సోమవారం చాలా బాగా చేస్తారు. మనం పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చండి, అంత ఫెసిలిటీస్ పెట్టారనమాట.
ఇంకా ఆ తర్వాత మా చిన్నత్తయ్యకి మా అమ్మ ఇలాగ పసుపు కుంకుమ ఇచ్చేసినింది. ఇంకా అందరికీ పోయేస్తానమ్మా, పోయేస్తాం అన్నయ్య, మా నాన్నకి, మా వదినకి, మా అక్కకి అలాగా చెప్తూ ఉన్నాను, మా అల్లుడికి. సో వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తామో వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా అనిపిస్తుంది కదండి, ఎవరికైనా అంతేనండి. ఇంకా ఇక్కడ మా చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర మా ఊరికి ఎంట్రన్స్లో, అంటే మా ఊరు వచ్చేసి చెన్నంపల్లి అవుకు మండలం అండి, ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. చాలా ఫేమస్ గుడి. అందులో అమ్మ వాళ్ళు కూడా మాకు మామూలుగా ఇంటి దేవుడు మదిలేరు స్వామి అయినా కూడా వారం వారం ఆంజనేయ స్వామికి వచ్చి చక్కగా పూజలు చేయించుకొని వెళ్తూ ఉంటారు, ఆకు పూజలు కట్టిస్తూ ఉంటారు. అలాగే బరగొడ్డు కాన్పైన కూడా ఇక్కడ స్వామివారికి నెయ్యి ఇచ్చేసి మీదు పట్టుకుంటారండి. మీదు అంటే మీకు అందరికీ తెలుసు, పాలు బయటికి పోకుండా ఇంట్లోనే వెన్న చేసేసి ఆ నెయ్యి స్వామివారికి ఇచ్చి దీపారాజనగా అట్లాగా చేస్తారు. పానకం వడపప్పు అట్లాగే ఇస్తారండి. చాలా ఫేమస్ గుడి. అసలు ఈ గుడి ఫస్ట్లో కొంచెం చిన్నగా అట్లా ఉండింది, తర్వాత బాగా డెవలప్ చేసేసి చక్కగా తయారు చేసేసారు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆంజనేయ స్వామికి అయితే కంపల్సరిగా వెళ్తూ ఉంటాను. అయితే ఇంకా మేము బనియాన్పల్లె మీదుగా వెళ్ళామండి, అట్లాగా మా బావ వాళ్ళ ఇంటి వైపు అట్లాగా వెళ్ళామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి, అమ్మ పంపించినటువంటి కర్జికాయలు, లడ్లు, కారాలు, అక్క పంపించినటువంటి కర్జికాయలు, లడ్లు, అలాగే నిమ్మకాయలు, ఇంకా దేవతల దగ్గర కొట్టినటువంటి టెంకాయలు అన్ని సర్దాలు కదండి. కుంకుమ పసుపు అందరు ఇచ్చారు, అలాగే జాకెట్ పీసులు ఇచ్చారు. అన్నీ తీసి సర్ది పడుకునేసరికి 11 అయిందండి. అమ్మయ్య. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.